శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 2024 సంవత్సరం ప్రారంభం కాబోతుంది. మనం 2023లో ఏవైతే గ్రహస్థితి ఉందో 2024లో ఎటువంటి మార్పు చేర్పులు మన జీవితం మీద ప్రభావితం చూపించబోతున్నాయి, మన లైఫ్లో ఎటువంటి కొత్త మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవాలని చెప్పి అందరికీ ఆతృతగానే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2023లో కొంతమంది కష్టాలు అనిపించి ఉండొచ్చు, కొంతమంది సుఖాలు అనుభవించి ఉండొచ్చు, ఇంకా కొంతమంది జీవితంలో ఇంకా ఉన్నత స్థితికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ కూడా ఉంటారు. 2024లో మన గ్రహస్థితి 2023 నుంచి 2024కి మనం చూసినట్లయితే శని రాహుకేతువులు వారి యొక్క స్థానాల్లో, అంటే శని మూల త్రికోణంలో, కుంభంలో, ఉచ్చ స్థానాల్లో, అలాగే రాహుకేతువులు వచ్చేటప్పటికి రాహు మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతూనే ఉంటాడు అన్నమాట. 2024 కూడా మార్పు వచ్చేటప్పటికి గురువు యొక్క గ్రహస్థితి మారబోతున్నది. మేషం నుంచి వృషభంలోకి మే 1వ తారీఖున తన యొక్క స్థానచలనాన్ని మార్చుకోబోతున్నాడు అన్నమాట. దీనికి తప్ప మిగతా గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే మనకు ఈ యొక్క సంవత్సరం మొదటి భాగంలో మనం చూసినట్లయితే రవి ధనస్సులో, అలాగే మన కుజుడు ధనస్సులో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు వచ్చేటప్పటికి వృశ్చికంలో, శుక్రుడు వృశ్చికంలో, శని మీకు చెప్పినట్టుగా శతభిష నక్షత్రంలో, కుంభంలో, అలాగే రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు అన్నమాట. మీనంలో, అలా కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఇటువంటి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఎలా రాబోతున్నది, నెక్స్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి మేజర్ చేంజెస్ వచ్చేటప్పటికి ఓన్లీ గురువు ఒక్కటే మారబోతున్నాడు అన్నమాట. కానీ గురు మార్పు అనేది ద్వాదశ రాశుల మీద చాలా ప్రభావం అనేది చూపిస్తుంది అన్నమాట. చాలా మంది తలరాతులు మార్చబోతుంది. అవి ఎలా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారికి ఎలా ఉండబోతుంది 2024-25 అనేది చూద్దాం. ఇప్పుడు తులారాశి వారిని మనం బాగా గమనించినట్లయితే తులారాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. కంపేరిటివ్గా చెప్పాలంటే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. రాహుకేతువులు ఇద్దరు రాబోయే 1.5 సంవత్సరాలు అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ నుంచి 30వ తారీఖు నుంచి చాలా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నారన్నమాట. అంటే వారి యొక్క ఒకరు వచ్చేటప్పటికి షష్టమంలో, ఒకరు వచ్చేటప్పటికి 1000 స్థానాల్లో ఉన్నందువల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అన్నమాట. మనం ఈ రోజుల్లో చూసినట్లయితే రాజయోగ కారకులు ఎవరు అంటే రాహుకేతువులే అని చెప్పచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు చెప్పాలంటే రాహుకేతువుల యొక్క స్థితిగతి, అలాగే ఈ యొక్క రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే సప్తమంలో గురుబలం అనేది ఎక్కువగా ఉంది అన్నమాట. మే వరకు ఉంది, మే తర్వాత అష్టమంలోకి వెళ్తుంది. అది ఒక విధానం అనుకుంటే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క శని యొక్క స్థానం కూడా కొంచెం అనుకూలంగానే ఉందన్నమాట. వారి యొక్క వీక్షణ కూడా కరెక్ట్గానే ఉంది. వీటన్నిటి ద్వారా ఏం చెప్పగలుగుతున్నాం అంటే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయంగా కూడా ఒక ఉన్నత స్థితికి ఎదగటానికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అన్నమాట. ఆరోగ్యంలో స్థిరత్వం పొందగలుగుతారు, శారీరక మానసిక స్థిరత్వం కూడా పొందగలుగుతారు అన్నమాట. ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానిలో ఒక క్లియర్ కట్గా ఒక నిర్ణయాన్ని చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మొదటి 6 నెలల్లోనే ఒక మంచి వివాహం సంబంధం అనేది దొరుకుతుంది అన్నమాట. స్నేహితులతో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. విజయాన్ని సాధించగలుగుతారు, అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి ఒక్క విషయంలోనూ విజయంతోనే దూసుకు వెళ్ళగలిగినటువంటి స్థితిలో రాహుకేతువులు ఉన్నారన్నమాట. అలాగే వీరికి దైవిక చింతన అనేది కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. దైవ సంబంధితమైన వ్యవహారాల్లో ఎక్కువగా మైండ్ అనేది ఎప్పుడు డివోషనల్గా దైవికంగా కూడా మారుతూ ఉంటుందన్నమాట. అంటే రిలాక్స్ అవ్వాలి అంటే నేను ఒక పూజ పునస్కారం చేసుకున్నట్లయితే నేను మానసికంగా కూడా ప్రశాంతంగా ఉండగలుగుతాను అనే ఒక విషయం అనేది ఉంటుంది. అలాగే ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి బాగుంటాయి, అనుకూలిస్తాయి అన్నమాట. ఈ రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నందువల్ల అనుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. మరియు గురువు యొక్క వీక్షణ కూడా చాలా అనుకూలంగా ఉంది, లగ్నం మీద ఉన్నందువల్ల ఆరోగ్యంలో అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందగలుగుతారన్నమాట ఈ రాశి వారి గురించి చెప్పాలి అంటే. మరి కుటుంబంలో సత్సంబంధాలు ఏర్పడతాయి. పిల్లలు మరియు వీరి యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ధనం
సమయానికి వచ్చి చేరుతుంది. నూతనంగా ఆరంభించాలనుకున్నటువంటి బిజినెస్కి సమయానుకూలంగానే ధనం అనేది మీరు అప్లై చేసినటువంటి లోన్స్లో కానీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఏదో ఒక విధంగా డబ్బు అనేది వచ్చి మీరు అనుకున్నటువంటి బిజినెస్ అనేది మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనుకుంటారన్నమాట. ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పాలంటే స్త్రీలు మీరు మొదలు పెట్టాలనుకున్నటువంటి బిజినెస్ కానీ మీ యొక్క ఆలోచన అనేది కార్యరూపం ధరుస్తుంది అన్నమాట. మీకు రావాల్సిన మీరు చదువుకొని ఉద్యోగం చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడితేనే నా జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది, నేను నాకు నిర్ణయాత్మక శక్తి పొందగలుగుతాను అన్న ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మీరు సాధించగలుగుతారు. ఈ సంవత్సరం 2023-24 కన్నా 24-25 అనేది తులారాశి వారి జీవితంలో చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి తొలగిపోతాయి. జీవితంలో ప్రేమ అనేది పొందగలుగుతారన్నమాట. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమతో కూడుకున్నటువంటి జీవితం అంటే కొత్తగా ఎవరైతే జీవితంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారో వారికి వైవాహిక జీవితంలో కూడా ప్రేమతో కూడుకున్నటువంటి జీవితంలోనే వారు ప్రయాణం చేయటం అనేది జరుగుతుందన్నమాట. పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కోర్టు రిలేటెడ్ కేసెస్ అనేవి ఈ సంవత్సరం అనేది సాల్వ్ అవటం అనేది జరుగుతుందన్నమాట. అంటే శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. మరియు అలాగే ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి ఎవరైతే శత్రువులుగా నుంచుంటారో అంటే మీ యొక్క శత్రువులు అంటే బంధువులతో కానీ లేకపోతే విరోధులు కానీ ఆఫీసెస్లో కానీ కార్యాలయాల్లో కానీ వారందరి మీద విజయాన్ని సాధించగలుగుతారు. ఒక మంచి స్థాయిలో ఉద్యోగరీత్యా కూడా నుంచోగలడానికి పూర్తి అనుకూలంగా ఉంది. 2024-25లో ఈ యొక్క రాశి వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్లో కానీ రాగలుగుతారు. మంచి ఉన్నత స్థాయికి చేరుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నమాట ఈ యొక్క రాశి వారికి. మరియు అధికమైన దుర్వ్యయం ఏదైతే ఉందో వాటి నుంచి బయటికి రావడానికి కొద్దిగా ప్రయత్నం చేయటం అనేది ముఖ్యమైన సూచనగా కూడా చెప్పడం జరుగుతుంది. మన సంకల్పం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో తులారాశి వారు అది చేయగలిగినటువంటి శక్తిని ఇవ్వడానికి గురుగ్రహం అనేది సప్తమంలో ఉందన్నమాట. ఆ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని ఆ దేవుడికి చెప్పినప్పుడు ఆ దేవుడి యొక్క కృప అనేది మీ మీద ఉంటుంది అన్నమాట. తద్వారా మీరు చేయాలనుకున్నటువంటి పనిని మీరు పూర్తిగా చేయగలుగుతారు. వాటిలో విజయాన్ని కూడా మీరు సాధించగలుగుతారు. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో ఎవరైతే కోర్టు రిలేటెడ్ కేసెస్ ఇరుక్కుపోయి ఉన్నారో వారికి కూడా ఒక మంచి అనుకూలమైనటువంటి తీర్పు అనేది రావటం జరుగుతుంది. అలాగే ఆస్తులు కోర్టులో ఇరుక్కుపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా కూడా ఒక మంచి తీర్పు అనేది రావటం జరుగుతుంది. వాటి ద్వారా మీరు మానసికంగా కూడా కొంచెం సంతృప్తి పొందటం అనేది జరుగుతుందన్నమాట. జీవిత భాగస్వామితో సత్సంబంధం మరి జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది పొందగలుగుతారు. దానికి గురువు యొక్క బలం అనేది చేకూరుతుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి మే తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కొంచెం తగ్గుతాయి. ధన సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి మే తర్వాత రాబోతున్నది గురువు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తాడో ముఖ్యంగా బాతృ సంబంధితమైన విషయాలు అంటే బ్రదర్స్ సిస్టర్స్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఇష్యూస్ అనేవి కొద్దిగా పెద్దగా అవుతాయి అన్నమాట. ముఖ్యంగా ఆస్తి తగాదాల విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైన సూచన. సొంత వాళ్ళే విరోధులుగా మారారా అని చెప్పి మీ మనసుకు తెలుస్తుంటూ ఉంటుంది అన్నమాట. అంటే ఇంట్లో సొంత తోబుట్టిన వాళ్ళే ఎందుకు ఇంత మారారు, వాళ్ళకి కావలసినటువంటి ఆస్తే కదా వారికి పరమావధిగా మారిపోయింది, మనం కలిసి ఉన్నప్పుడు ఎంతో బాగా కలిసి ఉన్నాం కదా అని చెప్పి ఆలోచన అనేది మీ మనసుకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. వీటన్నిటితో పాటు చెప్పాలంటే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉంది, విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా కూడా గోచరిస్తున్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఇంజనీరింగ్ విద్య గురించి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మాకు మంచి కాలేజీలో సీట్ రావటం అనేది జరుగుతుందన్నమాట ఈ సంవత్సర ప్రథమార్థంలోనే. అలాగే ఎవరైతే మెడికల్ సీట్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగానే ఉందన్నమాట. కాకపోతే మే తర్వాత గురుబలం అనేది వీరి మీద కొద్దిగా తగ్గినందువలన కొంచెం అనుకూలత అనేది కొద్దిగా తగ్గుతుందన్నమాట. సో కాకపోతే రాహుకేతుల బలం అనేది ఈ సంవత్సరం మొత్తం వీరిని నడిపిస్తూ ఉంటుంది. దానికి తగినటువంటి బలం అనేది చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకోవాలన్నమాట. గురుబలం అనేది అష్టమంలోకి గురువు ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో మే తర్వాత వీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే గురుగ్రహ శ్లోకాన్ని పఠించడం, అలాగే లక్ష్మీనారాయణ స్వామిని
ఆ యొక్క వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారన్నమాట వీరు. వాటిలో ఎటువంటి సంశయం అనేది లేదు. మీరు మొదలుపెట్టినటువంటి బిజినెస్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితం అనేది మంచిగా రాగలుగుతుంది. 2024-25 మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితంగా కూడా గోచరిస్తున్నది అన్నమాట. రాజకీయ పరంగాను ఉద్యోగ పరంగాను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోకి 2024-25 వరకు బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అన్నమాట. మరియు ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి డాక్టర్స్, నర్సెస్, హాస్పిటల్ రంగ నిపుణులు, హాస్పిటల్లో పనిచేసే ఇతర స్టాఫ్ వీరందరికీ వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట మే వరకు. అలాగే స్పోర్ట్స్ రంగంలో న్యాయవాదులు, అలాగే మరియు స్పోర్ట్స్ షాపుల్లో పనిచేసేవారు, స్పోర్ట్స్ షాప్ యజమానులు, ఇంజనీరింగ్ విద్యా నిపుణులు వీరందరికీ, మరియు ఇంజనీరింగ్ సిస్టమ్స్లో పనిచేసే వారికి, సివిల్ రంగ కాంట్రాక్టర్లకి మరియు సివిల్ రంగంలో పనిచేసేటటువంటి ఇంజనీర్లకి వీరందరికీ వచ్చేటప్పటికి ప్రథమార్థం అంటే మొదటి మే వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. సంవత్సరాంతం కూడా వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయన్నమాట. సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, ప్రేమ సంబంధితమైనటువంటి వ్యవహారం చేసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది అన్నమాట. మీరు ప్రేమతో కూడుకున్నటువంటి వివాహం చేసుకోవాలనుకున్న వారు ఈ యొక్క సంవత్సర ప్రథమార్థంలోనే వారిలో మనస్సులో ఉన్నటువంటి అభిలాషను బయటికి వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అన్నమాట. వివాహ జీవితంలో కొట్టుముట్టాడుతున్న వారి మధ్యలోకి మూడో వ్యక్తి రావటం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ మూడో వ్యక్తితో వీరు అన్య పురుష అనే స్త్రీ సంపర్కం అనేది జరుగుతుంది, కలవటం అనేది జరుగుతుంది. ఆ యొక్క కలిసిన యొక్క మీరు మనసులో ఉన్నటువంటి బాధలతో వారితో పంచుకున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు మరియు మానసికంగా కూడా ఎంతో అనుకూలంగా మీకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నా యొక్క బాధని వేరే వారితో చెప్పుకున్నట్లయితే నాకు అనుకూలంగా ఉంది, నాకు ఒక తోడు దొరికింది అనే ఒక ఆలోచన అనేది మీ జీవితంలో మొదలవటం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ సంవత్సరంలో వీరికి వైవాహిక పునర్వివాహ జీవితంలో ఒక ముడికి వస్తాయన్నమాట. కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అవి ఒక రెక్టిఫికేషన్గా కూడా మారుతుంది అన్నమాట వారి యొక్క జీవితంలో. అలాగే ఈ యొక్క రాశిలో పుట్టినటువంటి పురోహితులు ఎవరైతే పురోహితులు ఉన్నారో, మత ప్రబోధకులు ఉన్నారో, అలాగే బోధనా రంగంలో ఉన్నటువంటి టీచర్లు, ప్రొఫెసర్స్ వీరందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ముద్రణా రంగంలో పుస్తక షాపులు కానీ యజమానులు కానీ, లేకుంటే పుస్తక షాపులో పనిచేసేవారు కానీ, పుస్తక ముద్రణా రంగంలో ఉన్నటువంటి వారు కానీ, ప్రింట్ మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కానీ వీరందరికీ కూడా ప్రథమార్థం అనేది చాలా అనుకూలంగా ఉంది. ఇక ద్వితీయార్థంలో వచ్చేటప్పటికి ఎలక్ట్రానికల్ రంగం మీడియంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం నిపుణులకి మొత్తం ఓవరాల్ సంవత్సరం మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. పోలీస్ రంగ ప్రముఖులు, పోలీస్ రంగంలో పనిచేసేవారు, మరియు అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఎవరైతే రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. టైల్స్, టెక్స్టైల్ రంగంలో పనిచేసేవారు, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు, ఆటోమొబైల్ రంగంలో పనిచేసేవారు నిపుణులు మరియు ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితం ఈ సంవత్సరం మొత్తం గోచరిస్తున్నది. ఖనిజ నిష్పత్తి కనుక్కునే వారికి అంటే టెస్టింగ్ రంగంలో ఉన్న వారికి, ఖనిజ అన్వేషకులకి, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్న వారికి, టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న వారికి, బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్న వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మన రెమెడీస్ పరంగా చూసినట్లయితే గురుబలం అనేది చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది అన్నమాట. ద్వాదశ రాశుల వారికి మీద మనం రెమెడీస్ పరంగా చూసినట్లయితే మేషరాశి వారికి గురుబలం అనేది చాలా అనుకూలంగా ఉంది. సో కాబట్టి వీరు ముఖ్యంగా కేతుగ్రహ అనుకూలత అనేది పొందడం, అలాగే రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే గురుబలం అనేది పూర్తిగా యోగకారకంగా ఉందన్నమాట. రాహు బలం అనేది బాగా ఉంది, కేతు యొక్క బలం అనేది లేదు కాబట్టి కేతు గ్రహానికి పరిహారం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా వీరు పరిహారం చేసుకోవాలి అంటే వీరు పూజించాల్సినది విఘ్నేశ్వరుని బాగా పూజించాలన్నమాట. అలాగే మిథున రాశి వారిని చూసినట్లయితే మిథున రాశి వారికి గురుబలం అనేది కూడా ఉంది, గురుబలం అనేది కొంచెం తగ్గుతున్నది. శ్రీ మహావిష్ణువుని పూజించాలి వారి యొక్క సంవత్సరం. అలాగే వారు పూజించాల్సినటువంటి ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కేతు గ్రహం అన్నమాట. కేతు గ్రహ ఆరాధన చేయాలి. అలాగే
కేతుగ్రహ ఆరాధన చేయలేని వారు విఘ్నేశ్వరుని పూజించినా సరే సరిపోతుంది అన్నమాట. అలాగే తదుపరి గ్రహమైనటువంటిది ఏదేంటంటే తదుపరి రాసినటువంటి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు మనం చూసినట్లయితే వారికి బాగా అనుకూలమైనటువంటిది వచ్చేటప్పటికి ఈ యొక్క కేతు గ్రహం అనుకూలత అనేది ఎక్కువగా ఉందన్నమాట కర్కాటక రాశి వారికి. అలాగే ఏలినేటి శని అష్టమ శని దోషం కూడా ఉంది. అలాగే రాహు యొక్క స్థానం కూడా సరిగా లేదు కాబట్టి వీరు రాహుగ్రహ అనుకూలత కోసం దుర్గాదేవిని, అలాగే శనిగ్రహ అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని కూడా పూజించడం అనేది ముఖ్యమైన సూచన. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి సింహరాశి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో వచ్చేటప్పటికి వీరికి కేతువు, అష్టమంలో వచ్చేటప్పటికి రాహు, సప్తమంలో వచ్చేటప్పటికి శని. సో వీరు పూజించాల్సినది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని పూజించడం ఈ సంవత్సరం మొత్తం. వీలైతే తిరుపతి వెళ్ళేసి రావటం, తిరుపతిని వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవటం. అలాగే ధనస్థానంలో వచ్చేటప్పటికి కేతు ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుని అనునిత్యం పూజించటం, అలాగే దుర్గాదేవిని ఆరాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. తదుపరి రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కన్యారాశి. కన్యారాశి వారు ఎవరిని పూజించాలి? కన్యారాశి వారికి వచ్చేటప్పటికి లగ్నంలో వచ్చేటప్పటికి కేతువు, సప్తమంలో వచ్చేటప్పటికి రాహు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు కేతువు కోసం వినాయకుడిని, దుర్గాదేవి కోసం, దుర్గాదేవి అంటే రాహు అధీన దేవత వచ్చేటప్పటికి రాహువుకు అన్నమాట. సో కాబట్టి దుర్గాదేవిని కూడా పూజించాలి. వీటన్నిటితో పాటు ఈ యొక్క రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి గురువు వచ్చేటప్పటికి భాగ్యస్థానంలోకి మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి మీరు గురువుని పూజించినా మంచిదే, పూజించకపోయినా మంచిదే అన్నమాట. తదుపరి రాశి అయినటువంటిది ఏదైతే ఉందో రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యకారకమైన రాహుకేతువుల యొక్క స్థానం అనేది ఉంది. సప్తమంలో వచ్చేటప్పటికి గురువు ఉన్నాడు అన్నమాట. కాకపోతే మే తర్వాత అష్టమంలోకి గురువు వస్తున్నాడు కాబట్టి మే తర్వాత వీరు పూజించాల్సినది ఒకరినే అన్నమాట. ఎవరిని పూజించాలి అంటే శ్రీ మహావిష్ణువుని పూజించినా సరిపోతుంది, లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసినా సరిపోతుంది అన్నమాట. తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మే తర్వాత గురువు మంచి స్థానంలోకి వస్తున్నప్పటికీ ఈ యొక్క రాశి వారికి చతుర్థంలో శని అంటే అర్ధాష్టమ శని దోషం అనేది ఉంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. అలాగే ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో రాహు ఉన్నాడు అన్నమాట. పుత్రక్షయకారకుడు మరియు అలాగే ఆరోగ్యాన్ని కూడా హరిస్తాడు కాబట్టి రాహుకి దుర్గాదేవిని కూడా పూజించాలన్నమాట. ఇలా పూజించినట్లయితే వృశ్చిక రాశి వారికి సరిపోతుంది. తదుపరి రాశి అయినటువంటిది ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఎలా ఏ దేవుడిని పూజించాలి? ధనుస్సు రాశి వారికి వచ్చేటప్పటికి వీరి యొక్క గ్రహస్థితి చూసినట్లయితే చతుర్థంలో వచ్చేటప్పటికి వీరికి ముఖ్యంగా దుర్గాదేవిని పూజించాలన్నమాట. ఎందుకంటే రాహు ఉంది కాబట్టి శని ఇచ్చినటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి, ముఖ్యంగా తల్లిగారితో పాటు క్షేత్రాన్ని కూడా దెబ్బతీస్తాడు కాబట్టి మరి దుర్గాదేవిని పూజిస్తే సరిపోతుంది అన్నమాట. మరియు అలాగే మకర రాశి వారు, మకర రాశి వారికి రాహు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అర్ధాష్టమ వీరికి వచ్చేటప్పటికి ఏళ్ళనాటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాల్సిందే వీరు. అలాగే శనిగ్రహ వ్రతం కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది ఎలా చేయాలనేది కూడా మా యొక్క ఛానల్లో చెప్పడం జరిగింది, మీరు చూడొచ్చు. శనిగ్రహ వ్రతం అనేది భవిష్య పురాణాల్లో ఎలా చెప్పారనేది. మరియు ఇక్కడ మార్పు అనేది వీరికి గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు, కేతు సరైన స్థానంలో లేడు కాబట్టి విఘ్నేశ్వరుని కూడా వీరు పూజించాలన్నమాట. అలాగే కుంభరాశి వారికి వచ్చేటప్పటికి వీళ్ళకి ధనస్థానాల్లో రాహువు, అష్టమంలో కేతువు, అలాగే ఏలినేటి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళు వెంకటేశ్వర స్వామిని, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని కూడా పూజించాలి. చివరగా వచ్చేటప్పటికి మీనరాశి వారు ఎవరిని పూజించాలి? మీనరాశి వారు వచ్చేటప్పటికి రాహుకేతువులు ఇద్దరిని పూజించాలి, దుర్గాదేవిని, అలాగే విఘ్నేశ్వరుని, దాంతోపాటు వెంకటేశ్వర స్వామిని కూడా వీరు పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.